హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర మనకు 100 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు ఒక సెమీ గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ 2 BHK రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ మీకు ఇప్పుడు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ కమ్యూనిటీకి సంబంధించి మనకు గ్రౌండ్ లెవెల్ వ్యూ ఎలివేషన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. టోటల్ మనకు ఆల్మోస్ట్ ఒక 1 ఎకర్ 9 గుంటాస్లో ఈ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి. 2 బ్లాక్స్ ఉంటాయి. అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు రెసిడెన్షియల్గా ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి. మన మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ మనకు ఒక 600 నుంచి 700 మీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ అపార్ట్మెంట్కి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్డు అండ్ మియాపూర్ క్రాస్ రోడ్స్కి అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్కి నియర్ బైగా ఉంటుంది. అండ్ గ్రౌండ్ లెవెల్లో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. దీని యొక్క అప్రూవల్ వచ్చేసి మనకి HMDA అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకు ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి. మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి 2 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్, వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఫ్లాట్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. టోటల్ ఈ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేసి 2 ఇయర్స్ అయిందండి. ప్రాపర్టీ ఏజ్ కూడా మనకు 2 ఇయర్స్ ఓల్డ్. ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. మనకి HMDA రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఈ ప్రాపర్టీ మీద అవైలబుల్ ఉందండి. సెమీ గేటెడ్ అమ్యూనిటీస్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేశారు. ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ ఉన్నాయి, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇండోర్ గేమ్స్, జిమ్ ఫెసిలిటీ, మల్టీపర్పస్ హాల్ లాంటి అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా మీకు వీడియో కంటిన్యూషన్లో క్లియర్గా కవర్ చేస్తాను. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన ఫ్లాట్ యొక్క సైజు బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 1164 స్క్వేర్ ఫీట్ అండి. 1164 స్క్వేర్ ఫీటు, వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. అండ్ యూడిఎస్ కింద మనకు 39 స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి. 39 గజాలు ఈ ఫ్లాట్కి సంబంధించి యూడిఎస్ వచ్చేసి. టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు 1 ఎకర్ 9 గుంటాస్లో మనకి ఈ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ స్క్వేర్ యార్డ్స్లో క్యాలిక్యులేట్ చేస్తే మనకు 5929 5929 గజాల్లో మనకి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 128 ఫ్లాట్స్ ఉంటాయండి. 128 ఫ్లాట్స్ ఉంటాయి. బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి 2 బ్లాక్స్ ఉంటాయి. అండ్ గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు 5 ఫ్లోర్స్ వరకు రెసిడెన్షియల్గా ఫ్లాట్స్ అండ్ సెల్లార్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ప్రజెంట్ ఫ్లాట్లో ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారండి. కిచెన్ అయితే స్పేషియస్గా ఉంది. పూజా గదికి సంబంధించి డెడికేటెడ్గా మనకు వుడ్ వర్క్ తోటి రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మన పూజా గది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మనకు 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి. కామన్ కారిడార్ స్పేస్ కూడా మనకు చాలా బాగా ప్రొవైడ్ చేశారు. మనకు 3 ఎలివేటర్స్ ఉన్నాయండి. లిఫ్ట్స్ పరంగా మనకు 3 లిఫ్ట్స్ ప్రొవైడ్ చేశారు. 3 ఎలివేటర్స్ అవైలబుల్ ఉన్నాయి. కారిడార్ స్పేస్ మొత్తం అంతా అపార్ట్మెంట్ వచ్చేసి 2 బ్లాక్స్ ఒకే కారిడార్కి కనెక్టెడ్గా మనకి ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఎంతసేపు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, కిచెన్, పూజా గది, యూటిలిటీ స్పేస్ కమ్ బాల్కనీ ఏరియా అనేది కవర్ చేశాను. ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి. ప్రతి బెడ్రూమ్లో మనకు AC యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ కూడా మీరు వీడియోలో చూస్తున్నారండి. జస్ట్ 2 ఇయర్స్ అయింది ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకొని. అండ్ దీనికి అటాచ్డ్గా మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఆ బాల్కనీ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. దీని సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఓపెన్ స్పేస్ ఉందండి. అందువల్ల మీకు వెంటిలేషన్ లైట్ అనేది చాలా బాగుంటుంది. వెరీ పీస్ఫుల్ లొకేషన్. అండ్ మెట్రో కనెక్టివిటీకి నియర్ బైగా ఎవరైతే గేటెడ్ కానీ సెమీ గేటెడ్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేసి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఇది హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కామన్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. కంప్లీట్గా ఫ్లాట్ అంతా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. సింగిల్ విండో ప్లేసింగ్ వీడియోలో కవర్ చేస్తున్నాను.
ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి. బెడ్రూమ్ సైజ్ మీరు క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మీ ఫ్లాట్కి సంబంధించి ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్లో మనకు 100% ఏరియా అయితే నేను కవర్ చేశాను. ఇందులో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ మీకు వీడియో కంటిన్యూషన్లో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ఏవైతే కమ్యూనిటీలో అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ మీకు ఈ వీడియోలో మనకు క్లియర్గా చూపిస్తానండి. మ్యాక్సిమం మీకు 100 కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా 100% ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలోనే మనకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్కి సంబంధించి మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. ఫ్లాట్ అయితే వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి. మనకు సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది. ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు 1164 స్క్వేర్ ఫీటు. ఇది గ్రౌండ్ లెవెల్లో మనకు జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్ అండి. ప్రజెంట్ కమ్యూనిటీలో కండిషన్ కవర్ చేస్తున్నాను క్లియర్గా. ఇండోర్ గేమ్స్కి సంబంధించిన రూము, మల్టీపర్పస్ హాలు అండ్ జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇవంతా గ్రౌండ్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారండి. పార్కింగ్ అంతా సెల్లార్లో ఉంది. ఈ ఫ్లాట్కి సంబంధించి పార్కింగ్ ఏరియా వచ్చేసి 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫంక్షన్ హాల్, మల్టీపర్పస్ హాల్ లాగా. అండ్ ఇది లాక్ ఉంది, నీకు విండోస్ నుంచి కవర్ చేస్తాను చూడండి. మల్టీపర్పస్ హాల్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. మనకు అన్నిట్లో ఏసీ యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. జిమ్ ఫెసిలిటీ స్టార్టింగ్లో కవర్ చేశాను. ఇది ఇండోర్ గేమ్స్కి సంబంధించిన రూమ్ అండి. ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారండి. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకున్నా కానీ ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇన్కేస్ ఫోన్ నాట్ రీచబుల్ కూడా మీరు వాట్సాప్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. అండ్ డైనింగ్ సెక్షన్, మనకు హ్యాండ్ వాష్ ఏరియా, ఇక్కడ మనకు వాష్రూమ్స్ అనేవి మల్టీపర్పస్ హాల్కి సంబంధించి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి టవర్కి బ్లాక్ ఏ, బ్లాక్ బికి సెట్ బ్యాక్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. మీకు కారిడార్ స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను క్లియర్గా. G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షను. ఈ అపార్ట్మెంట్కి ఆపోజిటే మనకు పెట్రోల్ బంక్ ఉందండి, ఫ్యూయల్ స్టేషన్. అండ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇది అపార్ట్మెంట్ చుట్టూ వాకింగ్ ట్రాక్, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది ఏ విధంగా డెవలప్ చేశారో మీకు చిల్డ్రన్ ప్లే ఏరియా కాడికి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఈ విధంగానే అపార్ట్మెంట్ చుట్టూ ఈ విధంగానే డెవలప్ చేశారంటే వాకింగ్ ట్రాక్ వచ్చేసి ఈ చూడండి చిల్డ్రన్ ప్లే ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ కమ్యూనిటీ పరంగా కానీ ఫ్లాట్ పరంగా కానీ మీకు షేర్ చేశాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.